టూత్ బ్రష్ ఎన్నాళ్ళకి మార్చాలి, ఎప్పుడెప్పుడు బ్రష్ చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి, దేంతో చేసుకోవాలి, ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయండి. మనకి చాలామంది పొరపాటు కూడా చేస్తున్నాం. నేను ఒక 4-5 విషయాలు చెప్తాను. అంటే నేను చేసిన పొరపాట్లు ఉన్నాయి, అందులో సరి చేసుకుని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను. బ్రషింగ్ అనగానే ఒక యాడ్ గుర్తొస్తుంది, మీ పేస్ట్లో సాల్ట్ ఉందా అని చెప్పి. నా సలహా అయితే బ్రష్ చేసుకోండి, రోజుకు 2 సార్లు చేసుకోమంటారు కదా. నేనైతే టీ తాగినా భోంచేసిన అవకాశం ఉంటే, ఇంట్లో ఉంటే ఒక్కసారి అలాగ సాల్ట్ వాటర్తో పుక్కిలిచ్చేసుకొని పైపైన అలాగ జస్ట్ ఒక హాఫ్ మినిట్ మొత్తం చేసేసుకొని క్లీన్ చేసుకోండి. మీ పళ్ళు ఎప్పటికీ పాడయ్యే అవకాశం ఉండదు. ముఖ్యంగా చిగుళ్ళు పాడవు. ఎంత అంటే అంత నోటికి ఆరోగ్యం అండి. నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్స్ చెప్పిన సలహానే పాటిస్తున్నాను. ఉప్పు నీళ్లతో మీరు ఎన్నిసార్లు పుక్కిలిస్తారు అని అడిగారండి. ఆ పుక్కిలించడమే కాదు, ఇంతకుముందు నాకు చిగుళ్ళ సమస్య కూడా ఉండేదండి. రక్తం కారుతూ ఉండేది, చాన్నాళ్ళు అసలు తగ్గలేదు. తర్వాత చూస్తే ఈ చిగుళ్ళ సమస్య అనేది గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. అంటే ఓవరాల్ హెల్త్ బాడీలో చాలా పార్ట్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓవరాల్గా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. ఒకటి, బ్రష్ చేసుకోండి, ఉప్పు నీళ్లు పుక్కిలించేసి పైపైన అలా తోమేసుకోండి. ఇంకా ఏ పేస్టు వాడక్కర్లేదని నేను చెప్తానండి. ఎందుకంటారా, పేస్ట్ వాడా నేను కూడా. అబ్బో టేస్టీగా ఉంటాయి కదని చెప్పి ఆ పేస్టు చాలా పేస్టులు వాడాను. కానీ ఫ్లోరైడ్ దొబ్బిందండి. దంతాల మీద ఎనామిల్ ఉంటుంది కదా, ఆ ఎనామిల్ పోయింది. సెన్సిటివ్ పేస్టులు వాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. నిజమే చెప్తున్నాను, నేను అన్ని వాస్తవాలే మీతో షేర్ చేసుకుంటాను. సెన్సిటివ్ పేస్టులు వాడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు ఏ పేస్ట్ కూడా వాడే పరిస్థితే లేదు. అవసరం లేదు అనిపించింది నాకు. నిజమే చెప్తున్నాను. హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. నోటి నుంచి దుర్వాసన వస్తుంది అనే కంప్లైంట్ కూడా లేదండి. ఇంతకుముందు మా పిల్లలు అనేవాళ్ళు, కాస్త స్మెల్ వస్తుంది డాడీ అని. అంటే షుగర్ పేషెంట్లు వీళ్ళకి కాస్త స్మెల్ వస్తుంది, కానీ మామూలు వాళ్ళకి రాకూడదు కదా మనలాంటి వాళ్ళకి. అయినా వస్తుంది అంటే కారణం ఇదేనండి. ఉప్పు నీళ్లు పుక్కిలించి అలా తోమేసుకోండి. ఇక మార్చడం అంటారా, మార్చండి, ఏముంది, ఇప్పుడు చీపే కదా ఎలాగూ. అంటే నెలకొకటి, 15 రోజులకొకటి 4-5 బ్రష్లు పెట్టుకోవడంలో గొప్ప ఏమీ లేదు. కానీ ఉన్న బ్రష్ని 2-3 నెలలకు ఒకసారి మార్చేయండి. 20-25 రూపాయలకి బ్రష్ వచ్చేస్తుంది కదా. కొంతమంది మర్చిపోయి బాత్రూంలో కూర్చోను, లేకపోతే అటు ఇటు తిరుగుతాను, నవిలి తోమి ఉన్న ఆరోగ్యం అంతా పాడు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అమెరికన్ డెంటల్ అసోసియేషన్ అండి. అలాంటి వాడు చెప్తే ఎలాగూ నమ్మరని చెప్పి ఫేమస్ రిపోర్ట్స్, ముఖ్యంగా హెల్త్ రిపోర్ట్స్, ఫేమస్ ఆర్గనైజేషన్స్ ఏవి రిలీజ్ చేసినా నేను చెప్తున్నాను కదా, ఇవి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ స్వయంగా చెప్తోంది. సో మరి టూత్ బ్రష్లో ఏముందో అర్థమైపోయింది. టూత్ పేస్ట్ వాడాలా వద్దా, ఎలా వాడాలో కూడా తెలిసిపోయింది మీకు. కానీ ఎన్నిసార్లు చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.